హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఛానల్. అందరు బాగున్నారా? నేను ఒక త్రీ స్నాక్ ఐటమ్స్ చూపిస్తున్నానండి. ఒకటి పాలకూర పకోడీ, ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ. పాలకూర పకోడీకి పిండి అనేది కొంచెం గట్టిగా తడుపుకోవాలి. అలాగే ఫ్లేవర్ అనేది అంటే పాలకూర ఫ్లేవర్ అనేది మంచిగా కనబడేటట్టుగా ఎలివేట్ అయ్యేటట్టుగా ఉంచుకోవాలి. తర్వాత వేసేటప్పుడు కొంచెం చేతికి వాటర్ అద్దుకుంటూ వాటర్లో హ్యాండ్ అనేది పెడుతూ ముద్దను తీసుకొని వేయాలి. అలాగే ఆలు బజ్జీకి కొంచెం అంటే పలచగా కొంచెం జారుడుగా ఉంచుకొని ఆలుగడ్డలు అనేవి పీల్ తీయకుండానే సన్నగా స్లైసెస్ లాగా చేసుకొని బజ్జీ వేసుకోవాలి. అదేవిధంగా మిర్చి బజ్జీలు కూడా అంటే బెంగళూరు మిర్చి ఉంటేనేమో వాటిని మధ్యలో నుంచి కట్ చేసి గింజలు అనేవి తీసేసి దాంట్లో స్టఫింగ్ అనేది వేసుకొని వేస్తారు. ఇంకో రకంగా అంటే సన్నగా ఉంటే కొంచెం కింద కొనాలు అనేవి తీసేసి బజ్జీలా కూడా వేసుకోవచ్చు. అవి కొంచెం కారంగా ఉంటాయి. సన్నపివి అనేవి కారంగా ఉంటాయి. బెంగళూరు మిర్చీలు మాత్రం కారంగా ఉండవు. అందులో స్టఫింగ్ పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటాయి. ఎప్పుడైనా బజ్జీలు కానీ ఏదైనా వేసేటప్పుడు కొంచెం వడలు వేసేటప్పుడు కొంచెం నీళ్లు అద్దుకొని వేస్తే చాలా బాగా వస్తాయండి. పకోడీలు మాత్రం వాటి ఫ్లేవర్ అంటే మనం ఏ పాలకూరన బచ్చలి కూరన ఏ కూర బజ్జీలు వేసినా కొంచెం వాటి ఫ్లేవర్ ఎక్కువ ఉండి పిండి అనేది తక్కువ ఉండాలి. అలాగే బజ్జీ పిండిలో బజ్జీ అయినా పకోడీ అయినా వేసేటప్పుడు అందులో కొంచెం ఓమా, కారం, ఉప్పు, సాల్ట్ అనేది పాలకూర దాంట్లో మాత్రం కొంచెం వేయాలండి, బాగా వేయకూడదు. అదే శనగపిండి కలుపుకునేటప్పుడు ఉండలు అనేవి లేకుండా మంచిగా కలుపుకోవాలండి. పకోడీకైనా సరే బజ్జీకైనా సరే. మళ్ళీ అందులో ఓమా అనేది యాడ్ చేయాలి. కొంచెం జీలకర్ర పొడి, ఏదైనా మసాలా ఉంటే గరం మసాలా కూడా కొంచెం వేసుకుంటే క్రిప్సీగా మంచిగా వస్తుంది. అలాగే మంచిగా క్రిప్సీగా రావాలి, మెత్తగా కాకుండా రావాలి కొంచెం సేపటి వరకు అనుకుంటే అందులో కొంచెం రైస్ ఫ్లేవర్ పౌడర్ వేసి కలుపుకోవాలండి. కొంచెం ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే చాలా గట్టిగా వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం మనము ఒక పావు కేజీ పిండికి ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లేవర్ తీసుకోవాలండి. రైస్ ఆటా తీసి వేయాలి. బజ్జీలు వేసుకునేటప్పుడు మధ్య మధ్యలో వేసిన తర్వాత చేయి అనేది కొంచెం గిన్నెలో నీళ్ళు పెట్టి ఫ్రెష్ చేసుకొని వేసుకుంటే కూడా బాగా వస్తాయి. మంచిగా క్రంచిగా సాయం పూట కానీ పిల్లలకి అన్నాల్లోకి కానీ తినడానికి, నంచుకొని తినడానికి, పప్పుచారు చేసుకున్నప్పుడు కానీ తినడానికి చాలా బాగుంటాయి. అలాగే పకోడీలు వేసేటప్పుడు మాత్రం గట్టిగా ఉండాలండి. ఎక్కువ పాలకూర ఉండి తక్కువ పిండి ఉంటే అది బాగా వస్తుంది. పాలకూరలో సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. ఈ విధంగా ఏ ఆకుకూరలైనా పిల్లలు చాలామంది ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. కొన్ని రకాల ఆకుకూరలు వాటిని పిల్లల చేత తినిపించాలి, అన్ని రకాల వాళ్ళకి మంచిగా హెల్తీ ఫుడ్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇలాగ చేసి పెడితే పిల్లలు తింటారండి. చపాతీలే కానీ బజ్జీలే కానీ ఇంకా వేరే ఒకే రకంగా చేసినా వాళ్ళు ఇష్టపడరు కదా. ఆ విధానాన్ని ఉపయోగించుకొని ఇలాగ చేసి పెట్టుకోవాలండి. అదేవిధంగా ఆయిల్ అనేది డీప్ ఫ్రైలోకి వాడిన ఆయిల్ ఎక్కువ రోజులు వాడకూడదండి. ఒకవేళ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ కానీ వాడి ఉంటే దాన్ని వెంటనే ఒక వారం రోజులలో దాన్ని పూర్తిగా అయిపోయేటట్టు వేటో ఒకదానికి వాడుకోవాలంటే వంటల్లో కాకుండా తాలింపులు వేసుకోవడానికి కాకుండా ఏవైనా ఆయిల్లో గోలించుకునే పాపడాలే కానీ మిర్చీసే కానీ లేకపోతే స్నాక్స్ ఏవైనా గోలించుకోవడానికి ఒక 1 వీక్లో మాత్రం దాన్ని వాడేసుకోవాలండి. ఎక్కువ రోజులు దాన్ని స్టోరేజ్ పెట్టి ఉంచుకోకూడదు. ఎందుకంటే బాగా రోజులు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ పెట్టుకుంటే అది చాలా దారుణంగా తయారయ్యి మనం తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఒక 2 టైమ్స్ వాడిన తర్వాత మళ్ళీ డీప్ ఫ్రైకి కూడా యూజ్ చేయొద్దండి. ఆ ఆయిల్ని కూడా పడేసేయాలి, వాడకూడదు.
ఎందుకంటే మనకు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆయిల్స్ ముందే బాగాలేవు. కాకపోతే ఇంకా కూడా మనం అలా స్టోరేజ్ ఉన్నవి ఎక్కువ వాడుకుంటే మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అందువల్ల డీప్ ఫ్రైలు అనేవి కూడా ఎక్కువ తినకూడదండి. నెలలో ఒక 2-3 సార్లు ఇనఫ్, అంతకంటే ఎక్కువ తినకూడదు. ఈ విధంగా మనము స్నాక్స్ అనేవి చేసుకుంటే చాలా బాగుంటాయి. 3 టైప్స్ ఆఫ్ స్నాక్ ఐటమ్ చూపించానండి. ఆలు బజ్జీ ఒకటి, పాలకూర పకోడీ ఒకటి, మిర్చి బజ్జీ ఒకటి. మా రెసిపీలు కనుక మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్లో పెట్టుకోండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే కింద కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారు అది కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీరు ఏ విధంగా ఇంకా ఏమి యాడ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు చెప్పండి. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. మేము వాటిని కూడా అనుసరించే ప్రయత్నం చేస్తామండి. మీ ఇంట్లో మీరు వీటిని ఎలాగా చేసుకుంటారు, ఇంకా ఎలా ప్రిపేర్ చేస్తారు, ఇంకా ఏమేమి బజ్జీలు మీరు వేస్తారు అవి కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ కొలతలు తెలియని వాళ్ళు ఉంటే బజ్జీ పిండి కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ చేసి చూసుకోండి. ఎందుకంటే సాల్ట్ అనేది ఎక్కువైందా తక్కువైందా, కారాలు అవి కొంచెం ఎక్కువైనాయా, ఎందుకంటే శనగపిండిలో కారం కానీ ఉప్పు కానీ ఎక్కువ పడితే తినడానికి బాగోదండి. అందుకని కొంచెం చూసి వేసుకోండి. వాటర్ కలిపేటప్పుడు కూడా మనము కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని ఉండలు లేకుండా చక్కగా కలిపి పెట్టుకోవాలండి. ఎక్కువైతే బజ్జీలు సరిగ్గా రావు, తక్కువైనా కూడా బజ్జీలు రావండి. అందుకని చక్కగా మంచిగా కలిపి పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టండి. బజ్జీ పిండి కలిపిన వెంటనే కూడా బజ్జీలు వేయకూడదండి, కొంచెం సేపు పక్కన పెట్టండి. అలాగే తినే సోడాను కూడా అయినంత వరకు వేయకండి, కొంచెం రైస్ ఫ్లేవర్ని యాడ్